వారెవ్వ విద్యార్థుల్లో తగ్గిన భయం ఆందోళన సాధారణ వైవాతో పోల్చితే మెరుగైన గ్రేడింగ్ చెన్నైలోని ఒక కళాశాలలో ఆసక్తికర పరిశోధన చుట్టూ 4-5 ఆచార్యులు కూర్చుని ఒక్క విద్యార్థిపై ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానం తెలిసినా చెప్పే క్రమంలో తడబాటు సహజం వైవా అంటేనే ఆందోళన చెందే విద్యార్థులందరూ ఆ భయాన్ని తొలగించలేమా విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించలేమా ఈ ప్రశ్నలకు సమాధానంగా చెన్నైలోని ఒక కళాశాల సాంకేతికను అందిపుచ్చుకుని కృత్రిమ మేధ ద్వారా వైవా విధానాన్ని పరిచయం చేసి అద్భుత ఫలితాలు రాబట్టింది చెన్నైలోని సవితా డెంటల్ కాలేజీలోని ఇంప్లాంటాలజీ విభాగం పరిశోధకులు ఇటీవల చేసిన వైవా ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది నమూనాగా 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి 2 బృందాలుగా విడగొట్టారు శిక్షణ తరగతుల తర్వాత 25 మందికి ఆచార్యులతో సాధారణ వైవా మరో 25 మందికి ఏఐతో వైవా నిర్వహించారు వారం రోజుల విరామం ఇచ్చి ఎంతో ఏఐతో వైవా చేయని బృందానికి ఈసారి అవకాశం ఇచ్చారు అంతకుముందు ఏఐతో వైవాలో పాల్గొన్న వారిని సాధారణ వైవాలో కూర్చోబెట్టారు వైవాకు ముందు వైవా సమయంలో వైవా తర్వాత వారికి పలు ఆరోగ్య పరీక్షలు చేశారు ఏఐ పనితనాన్ని విశ్లేషించారు చివరిగా తేలింది ఏంటంటే ఏఐతో వైవాలో పాల్గొన్న విద్యార్థుల ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని ప్రశ్నావళిపై భయం పోయిందని తెలుసుకున్నారు సాధారణ వైవాతో పోల్చితే ఆ విద్యార్థులకు అధిక గ్రేడింగ్ సాధ్యమైనట్టు తేల్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు బొత్తి తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమాలపై కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డికి తాకీదులు వైకాపా 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ తుద్దశకు చేరుకుంది గత 2 నెలల్లో అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో లావాదేవీలపై వివరాలు సేకరించారు నిబంధనలు అతిక్రమించి చేసిన పనులు ఖర్చులు ఇతర అంశాలపై ఆ విభాగాల బాధ్యుల నుంచి వివరణ తీసుకున్నారు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి సహా అదనపు ఈవో ధర్మారెడ్డికి సైతం తాకీదులు ఇచ్చి వివరణ కోరారు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డిని సైతం తాకీదులు జారీ చేసి వివరణ కోరినట్టు తెలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణంగా ఏటా ఇంజనీరింగ్ పనులకు సుమారు 300 కోట్ల వరకు కేటాయిస్తుంటారు టెండర్లో భారీగా ముడుపులు చేతులు మారిన విమర్శలు ఉన్నాయి స్విమ్స్కి 77 కోట్లు గోవిందరాజస్వామి సత్రాలకు 420 కోట్లు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు ఇతర పనులకు నిధుల కేటాయింపులపై దృష్టి సారించారు ముఖ్య గణాంకాధికారి బాలాజీకి నోటీస్ ఇచ్చి వివరణ కోరారు ఆర్థిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పమన్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇది కూడా ఊహాజనితమైనటువంటి వార్తే ఎందుకు అంత ఖర్చు పెట్టావంటే అక్కడ రూల్ ప్రకారం అని చెప్తారు టెండర్ పిలిచింది అని చెప్తారు దాంట్లో ఎక్కువగా పెట్టారా తక్కువకు పెట్టారా అన్నటువంటి ఎట్ట తెలుసుద్ది అదే పనిని రాష్ట్ర ప్రభుత్వం కనుక తక్కువకి చేసి చూపెడితే ఇదిగో అక్కడెట్టా జరిగింది ఇక్కడెట్టా జరిగింది అన్నటువంటి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం హడావిడి మాత్రమే నడుస్తున్నది వాస్తవం ఏంటన్నటువంటిది ఫైనల్గా యాక్షన్ అప్పుడు తప్పించి తెలియదు లేకపోతే